నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, ఈ సెలబ్రిటీస్ అనే ముసుగులో పబ్లిక్ ప్లేస్లో మీటింగుల్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ప్రైవేట్ మీటింగ్స్ కానీ లేకపోతే సభలో సమావేశాల్లో కానీ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా తెలియట్లే జనానికి కాదు, సెలబ్రిటీస్ ముసుగులో ఉన్న సెలబ్రిటీస్ ఎందుకు అంటే, దీని మీద నేను శివాజీ గారి టాపిక్ అని మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేను శివాజీ గారిది తప్ప రైటా అనేది నేను చెప్పను, అలాగే దీని మీద రియాక్ట్ అయ్యారు కదా వాళ్ళది తప్ప రైటా అనేది నేను చెప్పను. ఇంకో విషయం ఏంటంటే, దీని మీద ఓవరాల్గా సామాజిక విశ్లేషకులు అంటూ రకరకాల ఇవి పెడుతున్నారు కదా డిబేట్స్, వాళ్ళది కూడా రైట్ ఆర్ రాంగ్ అనేది నేను చెప్పను. నేను స్వీట్గా చెప్పేస్తా, మూడు విషయాల మీద చెప్తా. దీనికి సంబంధించి మూడు పాయింట్ల మీద మనం మాట్లాడుకుందాం. అయితే మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనే దాని మీద అయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, కాదనుకో నీ అభిప్రాయం తప్పమ్మా అని చెప్పండి, బూతులు తిట్టకుండా చెప్పండి. ఎందుకంటే ఇది అందరికీ వర్తిస్తుంది, ఒక్కళ్ళకే కాదు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మూడు పాయింట్లు సింపుల్గా చెప్పేస్తా. ఇక పాయింట్లోకి వెళ్ళిపోతే, నెంబర్ 1, దండోరా మూవీకి సంబంధించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న సందర్భానికి తగ్గట్టు ఆయన ఏంటంటే ఒక మాట అన్నారు. ఏంటి అంటే, పబ్లిక్ ప్లేసులకు వచ్చినప్పుడు ఆడవాళ్ళు కొంచెం ఒంటి నిండా దుస్తులు కొంచెం చీరకట్టుగా మంచిగా నీట్గా ఉంటే బాగుండు అని. అంతవరకు కరెక్టే, ఎవరైనా సరే శివాజీ గారికి సపోర్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఆయన చెప్పింది కరెక్టే. కాకపోతే ఆయన భావం కరెక్ట్ కావచ్చు కానీ భాష కరెక్ట్ కాదు. ఇది మీరందరూ ఒప్పుకొని తీరాలి. మీరు చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళని అడగండి, ఆయన మాట్లాడిన భాష కరెక్టేనా అంటే, చాలామంది ఏంటంటే కరెక్టే, భావం అయితే కరెక్ట్ కావచ్చు కానీ భాష కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్నారు. ఓకేనా? ఇంకొక విషయం, ఈ భాషలో కూడా ఎలాంటి పదాలు అంటే కొద్దిగా మనం కూడా మాట్లాడుకోలేని పదాలు 2 అయితే మాట్లాడారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, శివాజీ గారు వాళ్ళు కప్పుకుంటే మీకేంటి, విప్పుకుంటే మీకేంటి, మీరు వచ్చారు మీ సినిమా గురించి మాట్లాడుకొని వెళ్ళిపోతే బాగుండేది, లేదా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా మంచిగా నీట్గా చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఇదంతా యాగి అవసరమా? మీరు అన్నదానికి మరి మిగతా వాళ్ళు ఆగుతారా? ఆగరగా వచ్చేసారు, వాళ్ళు కూడా మాట్లాడేశారు. కాకపోతే శివాజీ గారు గొప్పతనం అన్నాను కదా, అది ఏంటి అంటే, ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళితే వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లి తిట్టారట. ఏమిటి బుద్ధుందా నీకు, అలాంటి లాంగ్వేజ్ నువ్వు ఎలా మాట్లాడతావు అని. అరే నిజంగా నేను తప్పుగా మాట్లాడానా అన్న ఉద్దేశంతో ఆయన రియలైజ్ అయ్యారట. ఆయనే చెప్పాడు ఓపెన్గా, మన సొంత మాటలేం కాదు. రియలైజ్ అయ్యి ఆయన ఏం చేశారంటే, నిజంగా వెరీ వెరీ సారీ, నేను చెప్పింది అయితే నా భావం అయితే కరెక్ట్ కానీ నా భాష మాత్రం అలా నేను మాట్లాడి ఉండకూడదు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి భావం అనేది, మీరేం చెప్తున్నారు అనేది, మీ భావం ఏంటి అనేది మాకు అర్థం కాదు. ఎదుటి వాళ్ళకి భాష మాత్రమే చూస్తారు ఎవరైనా, ఎందుకంటే స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి. అక్కడ భావం అనేది ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవుతుంది. ఇప్పుడు రామ అంటే కొంతమందికి ఏంటంటే పరమాత్ముడిలా ఉంటే, ఇంకొంతమందికి వేరేలా వినిపిస్తుంది. ఏంటంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ అనేది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది. కాబట్టి మీరు భాష గనక అది వాడకుండా మీ భావాన్ని చెప్పారు చూసారా, నిజంగా చాలా చాలా బాగుంది. అది కూడా కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇంకొక విషయం ఏంటి అంటే, మీ తప్పు తెలుసుకొని సారీ కూడా చెప్పారు, అది కూడా కరెక్టే. ఇది నెంబర్ 1 శివాజీ గారికి సంబంధించిన పార్ట్. అయితే ఇప్పుడు నెంబర్ 2, ఇప్పుడు దీని మీద రియాక్ట్ అయ్యారు కొంతమంది, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఒక రకంగా మనం జనరల్గా ఆలోచిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఒక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నారండి, మామూలుగా చెప్దాం. వాళ్ళు ఒంటి నిండా దుస్తులు వేసుకొని వెళ్ళారు అనుకో, వాళ్ళు తీసుకుంటారా? ఎక్కడ దాకా ఎందుకు, శివాజీ గారు నటించిన సినిమాల్లో హీరోయిన్స్ ఎవరు ఆ విధంగా లేరా అంటే, సినిమాలకు సంబంధించినంత వరకు అయితే సినిమాల్లో చేసుకోవచ్చు, ఆయన చెప్తుంది సినిమాల్లో చేయకూడదు అని కాదు. ఇక్కడ కూడా నోట్ చేసుకోండి, పబ్లిక్ మీటింగ్స్కి వచ్చినప్పుడు అన్న విషయం. ఎందుకంటే నిధి అగర్వాల్కి సంబంధించిన ఇష్యూ చాలా ఉన్నాయి, కాకపోతే ఈ మధ్య జరిగింది కాబట్టి ఆ అమ్మాయి అక్కడ ఇబ్బంది పడింది కాబట్టి, ఏమైనా చిన్న తేడా వస్తే ఏమయ్యేది, సమాజం నిజంగా తల దించుకోవాల్సి వచ్చేదిగా, ఆ అమ్మాయి కూడా తల ఎత్తుకునే పరిస్థితి ఉండేదా చిన్న తేడా వచ్చుంటే అన్న ఉద్దేశం అయితే ఆయన చెప్పాడు. అయితే మనం 2వ పాయింట్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఉన్నారండి వాళ్ళు, మిగతా వాళ్ళు దీని మీద రియాక్ట్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము ఇట్లా కప్పుకొని వెళ్తే మాకు అవకాశాలు రావు, మేము ఆకలితో అలమటిస్తే మీరు వచ్చి మాకు సహాయం చేస్తారా, మేము ఇలా బట్టలు ఇలా విప్పుకున్నాం, మేము ఇలా కప్పుకున్నాం అని మీరు మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్, మాకు ఉండాల్సిన స్వేచ్ఛ మాకు ఉంది, దీని మీద మీరు ఎలా మాట్లాడతారు, అసలు మీకేం సంబంధం అంటూ మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలు నిజంగా చెప్పాలంటే కరెక్టే. కాకపోతే ఇక్కడ అలా మాట్లాడిన వాళ్ళందరూ ఒక్కసారి మీ సైడ్ నుంచి మాత్రమే కాదు, జనరల్గా జనం పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించండి. ఏమని, ఇప్పుడు ప్రస్తుత సమాజ పరిస్థితి ఎట్లా ఉంది,
మగాళ్ళు ఉన్నారా? కాదు, మృగాళ్ళు. అందరూ కాదు, ఎక్కడో అరాకర ఒక్కడున్నా చాలుగా. 12 యాపిల్స్లో ఒక యాపిల్ పాడైపోయిందంటే అర్థం ఏంటి? మిగతా 11 కూడా పాడైపోతాయనే కదా ఉద్దేశం. మనందరికీ తెలిసిందే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. ఇప్పుడు శివాజీ గారు అన్నారా అన్నది పక్కన పెట్టండి. ఇప్పుడు దీని గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఎంతసేపు మమ్మల్ని అన్నాడు, మేము హీరోయిన్స్, మేము యాంకర్స్, ఇట్లా కాదు. ఒకసారి జనరల్గా ఆలోచించండి ఆయన చెప్పింది. ఒకసారి ఇక్కడ ఏం ఆలోచిస్తే, ఇప్పుడు ఇందాక యాపిల్స్ చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళ ఉద్దేశాన్ని మనం మార్చలేం కదా. ఇప్పుడు ఒక మనిషిని మార్చాలంటే మనం పై నుంచి కిందికి దిగరాలి. ఒక మాట అన్నందుకు ఎంత యాగి చేశారు కదా. సో అలాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, వాళ్ళకి ఎటువంటి ఇది రాదు. పినంత మాత్రాన వాళ్ళు ఏంటి అంటే అట్లా కప్పుకొని తిరుగుతారా లేకపోతే విప్పుకొని తిరుగుతారా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు వీళ్ళు మాట అనేది ఏంటంటే, అసలు నువ్వెవరు భయ్యా చెప్పడానికి, అసలు నీకేముంది, నీ మీద నాకు చాలా జాలేస్తుందంటూ కొంతమంది మాట్లాడుకుంటూ వచ్చారు. కొంతమంది అయితే సినిమా హీరోలు కూడా స్పందించారు. ఏమని అంటే, కొంతమంది మీన్స్ మనోజ్ గారు స్పందించారు. ఏమని అంటే, ఇలా హీరోయిన్స్కి సంబంధించి అలా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడం అనేది తప్పు, సీనియర్ నటుడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని. కాకపోతే మనోజ్ గారు, మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అతను చెప్పింది కరెక్టే, 100% కరెక్టే. మీరు ఏ ఈవెంట్కైనా వెళ్ళండి, అక్కడ వాళ్ళు వేసుకొచ్చే డ్రెస్సులు చూడండి, ఆయన చెప్పింది కరెక్టే. కానీ వర్డ్స్, భాష మాత్రం కరెక్ట్ కాదు. అదొక్కటే మీరు ఏమైనా సరి చేయాలనుకుంటే అదొక్కటే సరి చేయాల్సిన విషయం. అయితే ఇక్కడ ఇందాక రియాక్ట్ అయ్యారన్నాను కదా, వాళ్ళు అనేది ఏంటంటే, మా ఇష్టం, మాకు స్వేచ్ఛ ఉంది, మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఏమనట్లా, మేము వేసుకుంటాం, మా ఇష్టం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. కాకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం పద్ధతిగానే వెళ్ళండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, ఇప్పుడు మీ స్థాయి వాళ్ళు ఒక పార్టీ ఏదో పెట్టారనుకోండి, ఆ స్థాయి వాళ్ళు ఎలా వస్తారు? మోడర్న్గానే వస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ అలవాటే కాబట్టి, ఆ కల్చర్ అది అలవాటే కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. మీరు ఎలా అయినా వెళ్ళండి. కానీ పబ్లిక్ మీటింగ్లోకి వస్తున్నప్పుడు కొంచెం చిన్న పొరపాటు జరిగినా ఏమవుతుంది అనేది ఆడవాళ్ళు కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చాలామంది చెప్తున్న మాట. ఇప్పుడు మీరు అలా ఓవర్గా బట్టలు, అట్లా చిన్న చిన్న బట్టలు వేసుకున్నారు అది అనే దాని మీద ఎవరు మిమ్మల్ని తప్పు పట్టట్లా. ఒక మాట అయితే చెప్పారు, జాగ్రత్తగా ఉండండి. నిధి అగర్వాల్ విషయం ఒకటే ఎగ్జాంపుల్గా తీసుకొని జాగ్రత్తగా ఉండండి అన్న ఒక హెచ్చరిక మాత్రంగానే మీరు తీసుకోవాలి. కానీ మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది చెప్పుకుంటున్న మాట. ఇంకొక విషయం ఏంటంటే, మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం అనే దాని మీద ఒక్క విషయం మనం మాట్లాడుకుంటే, మన ఎత్తు పిల్లలు ఉంటున్నారు, మగపిల్లలు, వాళ్ళతో పాటు మనం స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అవసరమా? మరి తిట్టమంటే తిట్టరు. మీరు మీ పిల్లలతో మీరు పర్సనల్గా ఎక్కడైనా చక్కగా మంచిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మీరు అక్కడెక్కడో తీస్తున్న స్నానాలు చేసిన ఫోటోలు పెట్టడం ఏంటి? దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఓ పెద్ద సెలబ్రిటీస్ లాగా వెకిలి నవ్వులేంటి? ఆ ప్రసాదాల గురించి మాట్లాడటం ఏంటి? సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ చేయటం ఏంటి? మీరు చేసే తప్పుడు వ్యవహారాలు, తప్పుడు పనులే కదా. పిల్లలతో స్నానాలు చేస్తూ, భర్తతో స్నానాలు చేస్తూ, బాయ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తూ, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పంచుకోవటం ఎందుకు? ఈ కామెంట్లు పట్టడం ఎందుకు? ఇలాంటి మాటలు అనిపించుకోవటం ఎందుకు? ఇప్పుడు మీరు ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళారు, అక్కడ చేసేసి రండి, ఎంజాయ్ చేసేసి రండి. సోషల్ మీడియాలో పంచుకోవటం ఎందుకు? అలాంటి ఫోటోలు, పద్ధతిగా ఉన్న ఫోటోలు పడితే ఎవరైనా హర్షిస్తారు, అంతేగాని ఇలాంటి ఫోటోలు పెట్టడం కరెక్ట్ కాదు. అలా పెట్టుకొని మీ పరువు మీరే తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఒక మాటగా మనం మాట్లాడుకోవచ్చు. మొన్న కూడా దేవాలయాలకు వెళ్ళి ఒక మాట మాట్లాడారు. నేను ఆ పేర్లు కూడా చెప్పను, మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడొచ్చు, లేకపోతే ఎలా పడితే అలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ నా ఒపీనియన్. సో ఇక్కడ మనం 2 పాయింట్లు, శివాజీ గారి పాయింట్, ఆ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కానీ దీని మీద రియాక్ట్ అయిన వాళ్ళకి సంబంధించిన పాయింట్. ఇప్పుడు 3వ పాయింట్ చెప్తున్నా. 3వ పాయింట్ నేను ఏం చెప్తున్నాను అంటే, సామాజిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయానికి సంబంధించి, సమాజానికి సంబంధించి ఏం మాట్లాడతారు అంటే, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు. డిస్కషన్స్ వస్తే మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పాయింట్లు ఏంటి మీరు చెప్పండి? 2 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. 2 రోజుల నుంచి ఇక్కడ చూడండి, శివాజీ గారు ఆ మాట అన్నారు కదా, అదే మీరు కానీ నేను కానీ అలాగా ఆ యాంకర్లను కానీ ఆ హీరోయిన్స్ని కానీ మన ఇద్దరం ఒక మాట, అదే వర్డ్స్, అదే భాష మాట్లాడి మనం అంటే శివాజీ గారు ఊరుకునేవాళ్ళ? ఖండించడానికి తప్పకుండా వచ్చేవాళ్ళు. అదే శివాజీని మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే అదే రియాక్ట్ అయిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఊరుకునేవాళ్ళ? వాళ్ళు కూడా ఖండించడానికి బయటకు వచ్చేవాళ్ళు, అవునా కాదా? ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకు జరిగింది కాబట్టి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. కరెక్టే. ఇది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందంటే, పబ్లిక్ మీటింగ్లో కొంచెం జాగ్రత్తగా రండి అనేది ఉపయోగపడుతుంది, కాదని నేను చెప్పను. కాకపోతే ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అయ్యారు, సారీ చెప్పారు.
వీళ్ళు రియాక్ట్ అయ్యారు, వీళ్ళైతే మా పద్ధతి మాది అంటూ కరాఖండిగా చెప్పుకుంటూ వచ్చారు. అది ఓకే. ఈ మధ్యలో సామాజిక విశ్లేషకులు, ఈ రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ చేరి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇంకా రకరకాలుగా ఎందుకు మనకు ఉపయోగపడని పాయింట్లు ఎందుకు మనకు చెప్పండి. వాళ్ళిద్దరు ఎప్పుడైనా ఏకమైపోతారు. వాళ్ళు ఒకటే. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒకటే. ప్రజా సమస్యలు ఎన్నున్నాయి మనం మాట్లాడుకోవడానికి, చర్చించుకోవటానికి. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఏదో ఒక విశ్లేషణకు వెళ్తాం కదా ఏదో ఒక టాపిక్ మీద. ఈ అవసరమా, సమాజానికి అంత అవసరమా? ఎక్కడ ఒక పాయింట్ వరకు, ఎంతవరకు ఆయన ఇలా అన్నారు, సారీ చెప్పాడు, వీళ్ళు ఇలా రియాక్ట్, అంతవరకు వదిలేయాలి. 3 రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే. ఇంకేం లేవా మాట్లాడుకోవడానికి? జనరల్గా చెప్పండి, ఇంకేమి లేవా? వాళ్ళు ఏదో ఫేమస్ అవ్వడానికి రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ దానికి వీళ్ళు ఫేమస్ అవ్వడానికి దీని మీద వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మనకేంటి ఈ కర్మ? ఒక రకం చెప్పండి, మనకేంటి ఈ కర్మ? ఇప్పుడు సామాజిక విశ్లేషకులు కూడా ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉంటే, ఇటువంటి టాపిక్ మీద రియాక్ట్ అవ్వకుండా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇక్కడ గమనించాల్సింది ఒకే ఒకటి, ఏమిటి అంటే పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ సెన్స్ ఉండాలి. నెక్స్ట్, ప్రైవేట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. కానీ పబ్లిక్కి ప్రైవేట్కి మాత్రం తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది. సెలబ్రిటీలు అయితే మాత్రమే కాదు, ఎవరికైనా ఉంటుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పాయింట్ అనమాట. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.